ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీకు చాలా గొప్ప పాట ఘంటసాల మాస్టర్ ఇది ఆహనా పెళ్ళంట. అమృతం ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతుంటుంది ఘంటసాల గారిది. చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా. నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మా, నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి. ఘంటసాల మాస్టర్ వాయిస్ చాలా ఏమిటో తెలియలేదు నాకు. ఒక రకంగా ఇదివరకంతా వాడి పాటలే పాడేదాన్ని. కచేరీలకు వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి. వేణుగారి పెళ్ళాం ఇంటికి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది. జ్వరంతో పడుకున్నాను. రాజమండ్రి పెళ్లి కచేరీ 6 నెలలు పోయింది గొంతుగా నాకు. 6 నెలలమ్మా? 6 నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా. జ్వరంలో వెళ్ళాను కదా. అదే పెళ్ళి అంటే ఏంటి, ఓ రోజు భోగం మేళం, ఓ రోజు ఇంకో మేళం, ఇంకో రోజు వాళ్ళు 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు ఇదివరకు అంతా. గొప్పవాడు రాజమండ్రి, ఇంకా కల్లో కూడా మర్చిపోలేను నేను. అప్పుడు చెట్టి గారు ఏవేం చెట్టి గారు ఆయన అన్నారు, గొంతుకు లేదు, నెల మనం జీతం ఇస్తున్నాం, తీసేద్దామా అన్నారు. ఆ అమ్మాయిని అదే జనకాని 2 ఏళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి. ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ బాగుంటుంది, ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ. అలాంటిది ఆయనకి నచ్చలేదు. అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు, ఆయన కాపాడాడు నన్ను. ఉంచండి, చాలా పైకి వస్తుంది అమ్మాయి, తీసేయొద్దు. 6 నెలలు. అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతు పోయిందని జానక్ గారు ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ. మరి నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఆవిడ 3 ఏళ్ళు సైన్ చేశారు, కానీ 2 ఏళ్లలోనే వచ్చేసారు. ఎందుకు తెలియలేదు. నేను 3 ఏళ్ళు కంప్లీట్ చేశాను, ఇంకా ఉండమన్నారు. మా నాన్న వకీలు కదా మా నాయన గారు, జీతం డబ్బు ఇవ్వండి, జీతం మాత్రం ఇవ్వండి, సంతకాలు పెట్టదన్నారు. మరి చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. కానీ తర్వాత భక్త ప్రహ్లాద అన్నీ చేశారు. ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అన్నీ పాడాను. మరి వాయిస్ను వదులుకోలేరు కదా. అవును. నాకు ఆయనే మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను. తమిళ్ మాస్టర్ని పెట్టి మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా. ఆ ఘంటసాల గారు అన్నీ చెప్తున్నాను. ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు, గౌన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని. గౌన్ వేసుకొని ఆడుతుంటాను. అంత పెద్ద ఆయన నేను గౌన్ వేసుకొని. సరే అదే అప్పుడు అన్నారు సరదాగా, మెడ్రాస్లో చెప్పారు నాకు ఈ విషయం, నాకు తెలియదు. చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు. అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా సరే. ఒక్కొక్క పాట ఆ రోజారం ఎక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏమిటో ఆ పాట, ఆ పిల్ల పళ్ళు వరుస రోజు రిహార్సల్స్ వచ్చి కూర్చోబెట్టేవారు. 7 ఏళ్ళు పాపం ఆ పిల్లకి. ఓ పక్కన ఇద్దరా, ఓ పక్క ఇది పాప. చూడు ఆ చిత్రపు నారాయణమూర్తి గారు ఏం యాక్ట్ చేసిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రాణం పోసింది నా పాటలకి. పాటల్లో ఏం లేదు, రాజేశ్వరరావు గారు కష్టపడ్డారు, వచ్చాయి పాటలు. కానీ వాళ్ళ ఫేసుల మీద వస్తే చూడండి, అప్పుడు దానికి పవర్. డైరెక్టర్కే అదంతాను. అంటే అనుకుంటా, ఒక్కొక్కరు ఒకటి అనుకుంటుంటారు అంతే. నేను ఇది అనుకుంటున్నాను, మీరేమంటారో తెలియదు. హిందీ దిగ్గజాలు, గాయక దిగ్గజాలు మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, వారితో మీరు ప్రయాణించారమ్మా కొంత?
విజయఘాటంలో పాడామమ్మా. రామారావు గారు పిక్చర్ తీశారు కదా. అప్పుడు రఫీ గారు చాలా చాలా మర్యాదస్తుడు ఆయన. రఫీ గారు చాలా రఫీ గారు తెలుగు ఎంత బాగా ఎంత ముద్దుగా పాడారు. బొంబాయిలో కూడా ఒక పాట పాడాం. రామచంద్ర గారు అక్కడ తీశారు. సో వీళ్ళదే ఎవరిది మా కృష్ణ గారిది. నయాదారు డబ్బింగ్ చేశారమ్మా. అప్పుడు నేను సౌందరరాజన్ గారు వెళ్ళాం బాంబే. వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుతున్నాను నయాదవర్ పాట హిందీ టు తమిళం. అప్పుడు ఆ పిక్చర్ తీసిన ప్రొడ్యూసర్ వచ్చారు. ఆవిడకి హిందీ వస్తే చెప్పండి నేను ఇప్పుడే సైన్ చేయించేస్తాను నాకు. అయ్యో నాకు వద్దండి, నాకు అక్కడ బోల్డంత పని ఉంది మెడ్రాస్లో. కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు? అంటే ఇష్టపడలేదా? లతాజీ మీ మానసిక గురువు ఉన్నారని మీరు ఇష్టపడలేదా? అలా కాదు, అదే మనసులోనే పెట్టుకోవాలి మరి నేను. నాకు నచ్చలేదు, అందుకే బాంబే సైడ్ వెళ్ళలే. ఇక్కడే నాకు సరిగ్గా ఉన్నప్పుడు ఒకరికే న్యాయం చేయగలం, అందరూ కావాలి అని వెళ్తే లతా పర్మిషన్ తీసుకొని లక్ష్మీకాంత్ ప్యారెల్లాలు నా చేత బచ్మన్ పిక్చర్ అందులో పాడించాడు. ముంబైలోనే పాడాను లతా పర్మిషన్ తీసుకొని. అందుకే సార్ లతాజీ పాంచ్వా బెహాన్ ఉంది రెండు. చాలు నాకు ఈ జీవితానికి. నేను చాలా లైక్ చేస్తాను ఆవిడని. చిన్నప్పటి నుంచి అదే ఆవిడ పాటలు విని ఈ అప్ అండ్ డౌన్స్ చేయడం పెద్ద చిడు పాటలు పాడుతుండేదాన్ని. నాగేశ్వరరావు గారితో మొహై భూల్ గయి సామరియా పాడాను. అది ఏడుస్తూ వచ్చారు నా దగ్గరికి. అమ్మ పాడండి అమ్మా అది. అదే మగాడు గొంతుకులా ఉంది, పాడలేకపోతున్నాను. మొహే భూల్ గయే సావరియా భూల్ గయే సావరియా. జీరలు కానీ ఇంకా ఎంత చక్కగా తిరుగుతుందమ్మా గొంతు. అది పాడేటప్పుడు ఆయన కదా ఏడుపు వచ్చేసింది, వెంటనే పాట ఇచ్చేసి. అది ఫస్ట్ కన్నతల్లే పాడాడు. కన్నతల్లి పద్యం పాడించారు. అవును తెలుసు కదా. అవును ముందు పద్యం. అందుకే విష్ణుమూర్తి వచ్చి ఇన్నేళ్ళు ఉంచాడు నన్ను. అప్పుడు పాడావు కదా నువ్వు అని. కన్నతల్లిలో విష్ణుమూర్తి కదా మాత్రం గొంతుగా ఆయన బాగు చేసుకుంటున్నారు. గొంతుకి ఏం అవ్వలేదు, అదొక్కటే ఆకారం ఉంటాను కానీ మిగతా ఏమీ లేదు.